తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తిమ్మాపురంలో ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. బర్మా కాలనీకి చెందిన ఆర్యశ్రీ శివ నూకరాజు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో రహస్యంగా గుళ్లో పెళ్లి చేసుకున్నారు. అయితే తమ ప్రాణాలకు ముప్పు ఉండడంతో రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. నా పేరు అనుశ్రీ, మాది కొత్తూరు. జూలై 7th మ్యారేజ్ చేసుకున్నాం. సో ఫ్యామిలీ మెంబర్స్ వల్ల థ్రెట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం. సో ప్రొటెక్షన్ కోసమని ఫ్యామిలీ మెంబర్స్ థ్రెట్ ఉందని వచ్చాం. నా పేరు చూడ శివనోకరాజు. ఆర్యన అమ్మని ఇష్టపడి తను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాను. అట్లకాలం ఆలోచన పెళ్లి చేసుకున్నాను. ఆ ఇష్ట ప్రకారం పోలీస్ స్టేషన్కి వచ్చి చదువులో ఇలా ప్రొటెక్షన్ కావాలని వాళ్ళ తండ్రి నాకు ఇబ్బంది ఉండకూడదని ఆ అమ్మాయి ద్వారా లెటర్ రాయించి నా ద్వారా లెటర్ రాసి పెళ్లి చేసుకున్నాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి అమ్మవారి పల్లకీ సేవ ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి మేళ తాళాలతో సాంప్రదాయబద్దంగా అమ్మవారి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సొమ్మును అధికారులు సిబ్బంది అడ్డంగా దోచుకు తిన్న ఉదంతాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటి వెలుగు తీస్తున్నారు. పిఠాపురం మండలం బి కొత్తూరులో కొన్నాళ్లుగా ఒక యానిమేటర్ ప్రభుత్వం ఇచ్చిన సొమ్ములు డ్వాక్రా సంఘాల సభ్యులకు ఇవ్వకుండా కాజేయడం, సభ్యుల పేర్ల మీద బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం వంటి అవినీతికి పాల్పడిందంటూ బి కొత్తూరు గ్రామానికి చెందిన పలు డ్వాక్రా సంఘాల సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో బాధిత సభ్యులంతా జిల్లా కలెక్టర్కు యానిమేటర్పై ఫిర్యాదు చేసి తమను ఆదుకుని ఆ యానిమేటర్పై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. సంవత్సరాలు పట్టించి డ్వాక్రా లేదండి. డ్వాక్రా కాకు అడుగుతుంటే డ్వాక్రా ఇస్తామనేసి ఆధార్ కార్డులు జిరాక్స్లు తీసేసుకుంటుందంట. తీసేసుకుని మీకు డ్వాక్రా ఇస్తాం తర్వాత ఇస్తామని ఇదండి. అలాగే ఒక రోజు సచివాలయం అడిగితే మీకు డ్వాక్రా లేదు, మీకు దిక్కున్నక్కడ చెప్పుకోండి. అలాగే ముందు అన్నదండి, ప్రెసిడెంట్ గారు ఎప్పొద్దు అన్నదండి. పిఠాపురం వెళ్ళి అడిగితే అయితే ప్రెసిడెంట్ గారు ఈ రెక్కనే రాష్ట్రాలు అందరికీ లోన్లు ఇస్తున్నారు కదా, మాకే ఇవ్వద్దు అన్నారా ఊళ్ళోనే అడిగానండి. లేదు మీకే బాగా ఇవ్వద్దు అన్నారు అన్నదండి. అది ఇక్కడ ఉన్న సత్యవా గారికి అందరికీ చెప్పేదండి. మాకు డ్వాక్రా లేదండి, రుణమాఫీ అని ఇచ్చారండి. మాకు రుణమాఫీ ఇవ్వలేదండి. 80,000 వచ్చాయి అన్నదండి. 40,000 ఇచ్చిందండి. 40,000 రూపాయలు ఇవ్వలేదండి. ఇచ్చిన వాళ్ళకి 4-5 లోన్లు డ్వాక్రాలు ఇచ్చిందండి. కానీ ఒక్క డ్వాక్రా కూడా లేదండి. ఈ పక్కన ఏంటి ఆవిడ ఉండకూడదండి. ఇక్కడ ఆవిడ హెల్మెట్ అండి, ఆవిడ ఉండకూడదండి. ఎందుకంటే డ్వాక్రాల పరంగా ఏ పరంగా చూసినా ఎవరన్నా గట్టిగా అడిగారంటే వాళ్ళకి వెళ్ళి 4 లోన్లు ఇస్తారండి. ఇంకెవరికి ఉన్నదంటే అసలు లోన్లే ఇవ్వదండి ఆవిడ. కనీసం మాకు డ్వాక్రా కూడా లేదండి. లేదండి, ఒక్క దాంట్లో కూడా లేదండి. ఈ ఊళ్ళో అలా చాలా మంది ఉన్నారండి. మాత్రం లోన్లు ఎక్కడండి పెడితే 4,70,000 ఈ చెక్ ఇచ్చారండి. నాకు ఇదే ప్రెసిడెంట్ గారు ఇచ్చారండి. అక్కడ ఇస్తే మీకు వారం నాటికి ఇచ్చేస్తాను అన్నదండి. వారం నాడాలి 8 నెలలు 9 నెలలు సంవత్సరం అండి ఇవ్వలేదండి. దేనికి కోసం ఇవ్వలేదో మమ్మల్ని ఎందుకు డ్వాక్రాలో పెట్టలేదండి. ఆవిడ పద్ధతి ఏంటంటే అండి, ఆవిడకి నచ్చిన వాళ్ళకి డ్వాక్రా ఇస్తుందండి. ఆవిడకి అన్నిటికి అనుకూలంగా ఉండాలండి. ఆవిడని ఎవరైనా తిరగబట్టారు అనుకోండి, వెళ్ళి వాళ్ళింటికి వెళ్ళి 4 రోజులు 5 రోజులు ఇచ్చేసి దువ్వేస్తుందండి. ఇంకా అంతే అండి. హెల్మెట్ అంటే 10 మందికి పనిచేసి హెల్మెట్ ఉండాలండి. రాజకీయంగా కాదండి. హెల్మెట్ అంటే ముందు చేసేవారండి. ముందు చేస్తే డ్వాక్రా ఎవరిపై వాళ్ళదే ఉంటుంది, ప్రెసిడెంట్ పని ఉండేది కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారినా ఇంకో ప్రభుత్వం మారినా ఏం చేయాలండి, డ్వాక్రా హెల్మెట్ పని వచ్చి చూసుకుని పోవాలండి. ఆ పని ఇప్పుడు కలెక్ట్ కాదండి. రాజకీయ పరంగా కూడా రాజకీయం వస్తుంటే ఈ పక్క ఆ పక్క నచ్చినట్టు చేస్తారు కదండి రాజకీయం. ఇప్పుడు రాజకీయ పని ఏంటండి అసలు. ఈ ఊళ్ళో ఒక 50,000 రూపాయలు ఇచ్చిందండి. ఒకసారి 50,000 కట్టేసామండి. కట్టేసాక డ్వాక్రా అడితే మేము డ్వాక్రా లేదు, మీకు డ్వాక్రా పెట్టినాం కదండి. ఎందుకు పెట్టకపోవాలండి? మాకు ప్రతి మహిళకి డ్వాక్రా ఉండాలి. మాకు ఆధార్ కార్డు లేదండి, రేషన్ కార్డు లేదు. బరోడా బ్యాంక్ లో లోన్ కూడా 1,00,000 రూపాయల లోన్ చూపెడుతుందండి. మాకు మేము తీసుకోలేదు, బరోడా బ్యాంక్ వెళ్ళలేదండి అసలు. మేము అడిగాము ఆఫీసర్ ఏమైందన్న డబ్బులు అడిగే మేము సమాధానం చెప్పట్లేదండి. మీరు వెళ్ళకుండా మీకు ఎలా లోన్ ఇచ్చారో పెడుతున్నారు. మేము వెళ్ళలేదని చెప్పు అసలు అక్కడ వెళ్ళలేదు. 1,00,000 రూపాయలు అప్పు ఉందండి మా పేరు. మేము తీసుకోలేదు. మేము రాయరం బ్యాంక్ లో 1,00,000 మాకు తెలియకుండా తీసుకుంటాం. సంతకాలు పెట్టించుకుంటాం. కలెక్టర్ గారికి కంప్లైంట్ వచ్చిందని గ్రూపులో ఫ్రాడ్ జరిగిందని దాని గురించి లోన్ వాళ్ళకి ఎంత ఇచ్చారు అందిందా లేదా అనేది మేము ఈరోజు
సమాజంలో రక్త సంబంధాలు నానాటికి కనుమరుగైపోతున్నాయి. ఆస్తి పాస్తులకే అధిక విలువ ఇస్తున్నారు. తాజాగా ఇంటి స్థలం విషయంలో రక్తం పంచుకుని పుట్టిన అక్కపై తమ్ముడు గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో చోటు చేసుకుంది. ఇంటి స్థలం విషయంలో గొడవ మొదలై అక్క మహబూబీపై తమ్ముడు జిలానీ గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో మహబూబీకి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన జిలానీను అరెస్టు చేసినట్లు ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి ఉచిత సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 67,245 మంది భక్తులు దర్శించుకోగా 25,054 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.51 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు. విద్యుత్ రంగాన్ని కుప్పకూల్చింది చంద్రబాబే. ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.51 కోట్లు వచ్చినట్లు వెల్లడించిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.